హలో ఎవ్రీవన్. ఇండియాలోని లార్జెస్ట్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ అయినటువంటి అన్అకాడమీలో బ్యాంక్ కోచింగ్కి సంబంధించి 2021, 22, 23 ఆస్పిరెంట్స్ కోసం కొత్త బ్యాచ్లు అయితే స్టార్ట్ కావడం జరిగింది. సో ఇండియాలోనే టాప్ మోస్ట్ ఎడ్యుకేటర్స్ అయితే ఇక్కడ మనకు అవైలబుల్గా ఉంటారు ఫ్రెండ్స్. మనకు నచ్చినటువంటి ఎడ్యుకేటర్స్ మనము ఫాలో అవ్వచ్చు. సో మనం ప్లస్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే ఆల్మోస్ట్ మాకు సిలబస్ అంతా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. సో లైవ్ క్లాసెస్ ఉంటాయి, పీడిఎఫ్లు కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. సో న్యూ బ్యాచ్ ప్రతి వీకెండ్లో మనకైతే కొత్త న్యూ బ్యాచ్ అయితే స్టార్ట్ కావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఆర్బీఐ గ్రేడ్ బికి సంబంధించి సో రన్ విజయ్ సెట్ 2021కి సంబంధించి న్యూ బ్యాచ్ అయితే ఉంది. నెక్స్ట్ టార్గెట్ ఎస్బీఐ పీఓకి సంబంధించినటువంటిది, సో టార్గెట్ ఐబీపీఎస్ పీఓకి సంబంధించినటువంటిది. సో ఇవన్నీ కూడా మనకు ఎవ్రీ వీకెండ్ అయితే కొత్త బ్యాచ్ అయితే స్టార్ట్ కావడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. అందరూ కూడా గమనించాలి. సో సబ్స్క్రిప్షన్ తీసుకోవాలంటే మన యొక్క ఆర్కే T10 ఉపయోగించండి. 10% మీకు డిస్కౌంట్ అయితే రావడము జరుగుతుంది ఫ్రెండ్స్. అన్నీ కూడా సెట్ చేయబడ్డాయి. అందరూ కూడా ఇంట్రెస్ట్ ఉన్నటువంటి అభ్యర్థులు వెంటనే మీ యొక్క సబ్స్క్రిప్షన్ అయితే తీసుకోండి. ఏపీఎస్సీ, టీఎస్పీఎస్సీ అన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయి. సో ఫ్రెండ్స్, ఒక ముఖ్యమైన అప్డేట్ ఏంటంటే అన్అకాడమీలో ప్రతిరోజు రాత్రి 9 గంటలకి సో కరెంట్ అఫైర్స్ లైవ్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వారు పార్టిసిపేట్ చేయండి ఫ్రెండ్స్. సో అన్అకాడమీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని సో ఏపీఎస్సీ లేదా బ్యాంక్ అనేటువంటి కేటగిరీని సెలెక్ట్ చేసుకొని మన యొక్క కోడ్ ఆర్కే T10 ఏదైనా ఒక క్లాస్ ఓపెన్ చేయగానే కోడ్ అడుగుతుంది. మన ఆర్కే T10 ఓపెన్ చేస్తే మీకు అన్ని క్లాసులు ఉచితంగా చూడవచ్చు. ఆన్లైన్ ఎగ్జామ్ కూడా రాయవచ్చు ఉచితంగా. సో ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే DSC జిల్లాల వారి లెక్క అయితే తేలినట్లుగా తెలుస్తుంది. మొత్తం 14,000 పైచిలకు ఎడ్జిటి ఉద్యోగాలే ఉన్నట్లుగా ఇక్కడైతే మనకు తెలుస్తుంది ఫ్రెండ్స్. సో DSC నోటిఫికేషన్ అంతా కూడా సిద్ధమైనట్లుగా తెలుస్తుంది. సో జిల్లాల వారిగా భారీగా ఉద్యోగాలు అయితే ఉన్నాయి, ప్రతి జిల్లాలో ఉన్నాయి ఫ్రెండ్స్. అన్నీ కూడా క్లియర్గా చూద్దాము. సో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, ఓకేనా. సో ఫ్రెండ్స్, ఈరోజు వార్తాపత్రికలో వచ్చినటువంటి ముఖ్యాంశాలు చూసినట్లయితే 1461 ఎస్జిటి పోస్టుల ఖాళీలు ఉన్నట్లుగా మనకైతే తెలుస్తుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. లెక్క తేల్చినటువంటి విద్యాశాఖ నిరుద్యోగుల్లో DSCపై ఆశ అంటూ ఇక్కడైతే మనకు ఇవ్వడం జరిగింది. సో మొత్తము రాష్ట్ర వ్యాప్తంగా 14,061 ఉద్యోగాలు అయితే మనకు ఇక్కడ సో మెన్షన్ చేయడం జరిగింది. సో శ్రీకాకుళంలో 862, విజయనగరము 838, విశాఖపట్నము 1165, తూర్పుగోదావరి 1490, పశ్చిమ గోదావరి 1315, కృష్ణ 1094, గుంటూరు 904, నెల్లూరు 1256, ప్రకాశము 798, కడప 807, చిత్తూరు జిల్లాలో హైయెస్ట్ ఉన్నాయి ఫ్రెండ్స్, 2552 ఉన్నాయి అత్యధికంగా. అనంతపురంలో అతి తక్కువ ఉన్నాయి 467, కర్నూలులో 506 ఉన్నాయి. మొత్తము 14,061 అయితే ఇక్కడ మనకు ఉన్నట్లుగా తెలుస్తుంది. సో రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయ ఖాళీల పోస్టులపై విద్యాశాఖ కసరత్తు అయితే చేస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తము 16,000 టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నట్లుగా విద్యాశాఖ తెలియజేస్తుంది. అంటే ఇవి కేవలము ఎడ్జిటి మాత్రమే, ఓకేనా. ఇంకా ఎస్ఏ స్కూల్ అసిస్టెంట్ పోస్టులు కూడా ఇంకా దీంట్లో యాడ్ చేస్తే మాత్రం చాలా 16,000 కంటే కూడా ఎక్కువగానే ఉండే అవకాశం అయితే ఉంటుంది. సో మరి ఖాళీగా ఉన్న పోస్టులన్నీ ఇవన్నీ కూడా ఖాళీగా ఉన్నట్లుగా టీచర్ పోస్టులు విద్యాశాఖ అయితే ఇటీవల ప్రభుత్వానికి తెలిపింది. వీటిలో 14,061 ఎస్జిటి పోస్టులు ఉన్నట్లుగా విద్యాశాఖ లెక్క తెలిసింది. జిల్లాల వారీగా ఉన్న ఖాళీ పోస్టుల జాబితాను కూడా ప్రభుత్వానికి పంపినట్లుగా సమాచారము. సో మరి 6 జిల్లాల్లో 1000కి పైగా పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. అన్ని జిల్లాల కంటే చిత్తూరులో ఎక్కువగా 2,552 పోస్టులు అయితే తక్కువగా అనంతపురం జిల్లాలో 467 పోస్టులు ఖాళీగా ఉన్నాయని పేర్కొంది. మరి 16,000 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించిన ఫైల్ సాధారణ పరిపాలన ఆర్థిక శాఖల వద్ద పెండింగ్లో ఉన్నట్లుగా తెలుస్తుంది. మరి ఈ 2 శాఖల నుండి అనుమతి రాగానే పోస్టుల భర్తీకి సంబంధించి DSC నోటిఫికేషన్ విడుదల చేస్తామని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. ఇటీవల టెట్ నిర్వహణకు సంబంధించి ప్రభుత్వం మార్గదర్శకాలు కూడా విడుదల చేసింది. సో ఈ యొక్క టెట్కు సంబంధించినటువంటి వివరాలు బయటకు రావడంతో నిరుద్యోగుల్లో DSCపై ఆశ పెరిగినట్లుగా మనకైతే తెలుస్తుంది. సో ఇటీవల ఉపాధ్యాయ బదిలీలో టీచర్ల సర్దుబాటు పెద్ద ఎత్తున ఏకోపాధ్యాయ పాఠశాలలు ఏర్పడ్డాయి. మరొక ఈ ఏడాది సుమారు 4 లక్షల మంది విద్యార్థులు అదనంగా ప్రభుత్వ పాఠశాలల్లో చేరినట్లుగా తెలుస్తుంది. మరి విద్యార్థులకు సరిపడా ఉపాధ్యాయులు పాఠశాలలో లేకపోవడంతో బోధన కుంటుపడుతుంది. సో రానున్నటువంటి 2 ఏళ్లలో సుమారు 7,500 ఉపాధ్యాయులు ఉద్యోగ విరమణ అయితే చేయబోతున్నట్లుగా విద్యాశాఖ అధికారులు అయితే చెబుతున్నారు. అయితే ఏటా జనవరి 1న ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి క్యాలెండర్ విడుదల చేస్తామని
అవసరం మేరకు టీచర్ పోస్టులను కూడా భర్తీ చేస్తామని వైసీపీ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొంది. సో 2 ఏళ్లు గడుస్తున్న డిఎస్సి నోటిఫికేషన్ ఊసేలేదు. గత ప్రభుత్వం చేసిన డిఎస్సి 2018లో నోటిఫికేషన్ చేసిన పోస్టులనే ఈ ప్రభుత్వం భర్తీ చేసింది. అయితే టెట్ నిర్వహణకు ప్రభుత్వం మార్గదర్శకాలు ఇవ్వడము, పోస్టుల ఖాళీలను తేల్చడంతో త్వరలో డిఎస్సి నోటిఫికేషన్ వెలువడుతుందనేటువంటి ఆశతో చాలామంది అయితే వెయిట్ చేస్తుండడాన్ని ఇక్కడ మనము చూడవచ్చు. సో ముందుగా అయితే మనకు కంపల్సరిగా టెట్ నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది. టెట్కి సంబంధించినటువంటి మార్గదర్శకాలు కూడా ఇటీవల మనకు మెన్షన్ చేశారు. ఓకేనా, 7 సంవత్సరాల వయోపరిమితి ఉంటుంది. అయితే ఇంకొకటి కూడా మనకు క్లారిటీ ఇవ్వడం లేదు. ఒకటి, సో 2014 కంటే ముందు డిఎస్సి టెట్ రాసినటువంటి అభ్యర్థులకు ఎలా మరి వాళ్ళ వ్యాలిడిటీ అయిపోయింది కదా, సో వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది ఒక అంశము. కొత్తగా రాయబోతున్న వారికి లైఫ్ టైం వ్యాలిడిటీ ఇస్తారా లేదా అనేటువంటి ఒక అంశము. నెక్స్ట్, సిలబస్ ఏంటి, యాక్చువల్గా కొత్త సిలబసా పాత సిలబసా, సో వీటిపైన మాత్రము కొంచెం క్లారిటీ ఇస్తే నిరుద్యోగుల్లో ఏంటంటే డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నటువంటి వారు ఫుల్ ఫ్లెడ్జ్గా ప్రిపేర్ అవ్వచ్చు. ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా. సో ఏంటి వాట్ ఈజ్ వాట్ అనేది తెలిసిపోతే క్లియర్గా చదివేవారు. కానీ ఇక్కడ మనకు అలాంటి ఇన్ఫర్మేషన్ అయితే ఎక్కడ కూడా ఇవ్వడం లేదనేది ఇక్కడ మనకు క్లియర్గా తెలుస్తుంది ఫ్రెండ్స్. సో హెచ్జిటి ప్లస్ ఎస్ఏ అంటే ఈసారి మాత్రం 2 లాస్ట్ టైం ఏం చేశారంటే మనకి టెట్ ప్లస్ టీఆర్టీ కండక్ట్ చేస్తారు. టెట్ 2 ప్లస్ టీఆర్టీ అని 2 ఒకే దాంట్లోనే కలిపి కండక్ట్ చేయడంతో, అంతేకాకుండా ఇంకొక డిఎస్సిని లాస్ట్ టైం ఏంటంటే 2018 డిఎస్సిలో మొత్తం కోర్టు కేసుల పాలయ్యాయి. ఎందుకు, రీజన్ ఏంటి అంటే 2 కలిపి కండక్ట్ చేశారు, నార్మలైజేషన్ అనే ప్రక్రియను పాటించలేదు. సో మనకి ఆన్లైన్లో కండక్ట్ చేసినటువంటి ఎగ్జామ్ ఏదైతే ఉందో, సో షెడ్యూల్ వైజ్గా అంటే షిఫ్ట్ల వైజ్గా కండక్ట్ చేశారు. సో ఒక షిఫ్ట్లో ఒకరికి, కొంతమందికి ఇంకో షిఫ్ట్లో ఇంకో కొంతమందికి పరీక్షలు నిర్వహించడంతో ఒక షిఫ్ట్ వారికి చాలా హార్డ్ పేపర్ రావడము, మరో షిఫ్ట్ వారికి చాలా ఈజీగా పేపర్ రావడంతో అభ్యర్థులు అయితే చాలామంది నష్టపోయారు. సో అలా జరగడం వల్లనే అభ్యర్థులందరూ కూడా కోర్టును ఆశ్రయించడంతో దానిపైన చాలా కేసులు పడ్డాయి. అదొక రీజన్. నెక్స్ట్, తెలుగు దగ్గర చాలా పెద్ద ఇబ్బంది అయితే పడింది. యాక్చువల్గా తెలుగు పండితు పోస్టులను ఏంటి అంటే డిగ్రీలో తెలుగు చదివినటువంటి అభ్యర్థులకు మాత్రమే సో తెలుగుకు సంబంధించినటువంటి పోస్టింగ్ ఇవ్వాలి. కానీ ప్రభుత్వం ఏం చేసిందంటే ఎంఏ తెలుగు చేసిన వారికి కూడా ఇవ్వడంతో చాలా పెద్ద దుమారమే లేసిపోయింది ఫ్రెండ్స్ దానిపైన. సో ఇంకా కొన్నిటిపైన కేసులు అయితే అలాగే ఉన్నాయి. సో అలా చేయడంతో ప్రభుత్వమే ఇలాంటి చర్య తీసుకోవడంతో యాక్చువల్గా ఎన్సిటి ప్రకారం ఏంటంటే కంపల్సరిగా డిగ్రీలో తెలుగు చదివి ఉండాలి. తెలుగు పండిత్ కోసం అయితే తెలుగు టీచర్స్ కావాలంటే కంపల్సరిగా డిగ్రీలో తెలుగు ఒక సబ్జెక్ట్గా చదివి ఉండాలి. కానీ ఇక్కడ డిగ్రీలో చాలామంది లాస్ట్ టైం ఏంటంటే డిగ్రీలో ఏదో ఒక సబ్జెక్ట్ చదివి ఎంఏ తెలుగు చేసిన వారికి కూడా అవకాశం ఇవ్వడమే ఇక్కడ చాలా పెద్ద సమస్యగా అయితే మారిపోయింది ఫ్రెండ్స్. నాకు తెలిసి అలాంటి ప్రాబ్లమ్ని అయితే మళ్ళీ రిపీట్ కాకపోవచ్చు ఫ్రెండ్స్. కానివ్వరు కూడా. సో ఎందుకంటే మళ్ళీ చాలా పెద్ద కేసులు అయితే దాని మీద పడతాయి. ఈసారి చాలా క్లియర్ కట్గా వీటిని కండక్ట్ చేయాలనే ఉద్దేశంతో ఉన్నారు ఫ్రెండ్స్. సో చూద్దాం మరి ఎన్ని రోజులు టైం పడుతుంది అనేది. సో ఫ్రెండ్స్, ఇది రోజుకు సంబంధించినటువంటి ముఖ్యమైన డిఎస్సికి సంబంధించినటువంటి న్యూస్. సో మీరు హెచ్జిటి కానీ ఎస్ఏ కానీ ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు మన ఛానల్లో చాలా వరకు క్లాసెస్ అయితే ఉన్నాయి. డైలీ కరెంట్ అఫైర్స్ కూడా ఫాలో అవ్వండి ఫ్రెండ్స్, చాలా యూస్ఫుల్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.